డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ ధీటుగా సమాధానమిస్తుంది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద బలగాలను మోహరించి కయ్యానికి కాళ్లు దూవుతున్న చైనాకు అదే స్థాయిలో స్పందిస్తుంది. తూర్పు లడఖ్ గాల్వాన్ వాలీలో కర్నల్తో సహా 20 మంది భారతమాత ముద్దు బిడ్డలను పొట్టనబెట్టుకోవడంతో అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకొస్తుంది. దీంతో పాటు టిక్ టాక్ తో సహా 59 మొబైల్ యాప్లను నిషేధించి చైనాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు దేశంలో నిర్మాణ సంస్థల్లో భాగస్వామ్యమైన చైనా కంపెనీలకు ముక్కుతాడు వేస్తుంది. దీంతో ఏం చేయాలో డ్రాగన్ కంట్రీ నిర్మాణ సంస్థలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారత్ ప్రతిచర్యకు చైనా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. జవాన్లను రాళ్లతో కొట్టి చంపడంతో దేశంలో చైనా యాప్స్ నిషేధించి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. హైవేల నిర్మాణం, పారిశ్రామిక రంగం, టెలికాం రంగం, రైల్వే రంగాలలో చైనాకు చెందిన కంపెనీల భాగస్వామ్యాన్ని క్రమంగా నిషేధిస్తూ వస్తుంది. దీనిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ధృవీకరించారు. దేశంలోని హైవే నిర్మాణాల ప్రాజెక్టుల్లో చైనా సంస్థలు, ఆ దేశ సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా అనుమతించబోమని తెలిపారు. దీనిపై త్వరలో విధాన నిర్ణయం ప్రభుత్వం వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ పనులను స్వదేశీ సంస్థలు దక్కించుకునేందుకు అర్హత ప్రక్రియను మరింత సులభతరం చేస్తామని మంత్రి తెలిపారు. అందుకోసం ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామని తెలిపారు. నిర్మాణం మొదలైన ప్రాజెక్టులతో పాటు కొత్త టెండర్లలో చైనా సంస్థలను నిషేధిస్తున్నామని, అవసరమైతే కొత్త టెండర్లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో చైనా సంస్థల భాగస్వామ్యానికి పులి స్టాప్ పెడతామని చెప్పారు. టెక్నాలజీ, రీసెర్చ్, కన్సల్టెన్సీ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే ఇతర విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చైనా మాత్రం నిషేధిత జాబితాలో చేరిపోయిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ BSNL 4G టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రాజెక్టు కోసం టెండర్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చైనాకు చెందిన సంస్థలు ఉండడంతో టెండర్లను రద్దు చేసింది. 4G ప్రాజెక్టుల్లో చైనా సంస్థల ఉత్పత్తులను వాడొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో BSNL ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల కోసం 2 వారాల్లో కొత్త టెండర్లను ఆహ్వానించనుంది. ముఖ్యంగా స్వదేశీ సంస్థలకే ప్రాధాన్యం ఇస్తారు. వాస్తవానికి ఇండియన్ టెలికాం వ్యాపారంలో 75% చైనాకు చెందిన హవాయ్ టెక్నాలజీస్, ZTE కార్పొరేషన్ సంస్థల వాటా ఉంది. కొత్తగా ప్రభుత్వ చర్యలతో వాటి ఆధిపత్యానికి గండిపడనుంది. ఆ 2 సంస్థలతో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని అమెరికా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా కంపెనీకి ప్రయోజనం కల్పించేలా ఉందనే కారణంతో రైల్వే టెండర్ను కూడా రద్దు చేసింది. 800 థర్మల్ కెమెరాల కోసం గత నెలలో రైల్వే టెండర్లను ఆహ్వానించగా అందులో ఒక నిబంధన చైనాకు చెందిన సీసీ కెమెరాల సంస్థ హిక్విజన్కు అనుకూలంగా ఉందని కొన్ని సంస్థలు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆ టెండర్ రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్ ఆహ్వానించారు. ఇలా చైనా కంపెనీల ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ కొడుతుంది. దీంతో డ్రాగన్ కంట్రీ అచేతనంగా ఉండిపోయింది. భారత్ దెబ్బకు ఆ దేశం గోపగుయ్యమన్నట్లుంది పరిస్థితి.